చేస్తున్నాను సార్. ఎట్లా చెప్పు, అందరికి చెప్పు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం సార్. వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం సార్. నా పేరు కటారి జానకి లక్ష్మి సార్. నేను 3వ వార్డు శానిటేషన్ వర్కర్గా 21 సంవత్సరం నుండి చేస్తున్నాను సార్. వేకువజామునే లేచి ప్రజలు లేవకుండానే వీధులు శుభ్రాలు చేస్తాం సార్. ప్రజలు లేచి చెత్తని బయట వేస్తారేమోనని డోర్ టు డోర్ కలెక్షన్ చేసి చెత్తని డంపింగ్ యార్డ్కి తరలిస్తాం సార్ మేము. అలాగే కాలువల పూడుకులు తీస్తూ మొక్కలు కొడుతూ బ్రషింగ్ చేస్తాం సార్. దోమలకి నివారణ కోసం దోమల ముందు స్ప్రే చేస్తాం సార్. సున్నం బీచింగ్ రోగ నివారణ శక్తి కోసం రోగాలు రాకుండా సార్ సున్నం బీచింగ్ కూడా కొడతాం సార్. ఎక్కడైనా ఎమర్జెంటీగా జ్వరం వచ్చింది, ఏదైనా ప్రాబ్లం అని మా దృష్టికి వస్తే మా మున్సిపాలిటీ యంత్రాంగం ముందే ఉంటుంది సార్. ఆ పరిసర ప్రాంతాలు శుభ్రం చేసి వారికి సున్నం బీచింగ్ కొట్టి దోమల ముందు స్ప్రే చేసి మేము ముందే ఉంటాం సార్. కరోనా సమయంలో కూడా సార్ కరోనా సమయంలో కూడా సార్ మేము రాత్రి పగలు తేడా లేకుండా మా బిడ్డలను వదిలేసి అందరూ ఇళ్లలో ఉంటే మేము రోడ్ల మీదే ఉండి ప్రజలకి సేవ చేశాం సార్ మేము. అలాగే వరద బాధితుల నిమిత్తం కూడా వరదలు ముప్పుకు గురైన ప్రాంతానికి విజయవాడ రావడానికి కూడా చుట్టుపక్కల ప్రాంతం నుండి 7,000 మందిని శానిటేషన్ వర్కర్లు వచ్చి మాకు కష్టమైనా సరే మేము ఇష్టంగా వారికి సంతోషంగా చేశాం సార్. అక్కడ చూసిన దృశ్యం సార్, 74 వయసున్న ముఖ్యమంత్రి గారు రాత్రి పగలు తేడా లేకుండా నీళ్లలో తిరుగుతూ ఆరోగ్యాన్ని కూడా ప్రాణంగా పెట్టి యోగక్షేమాలు ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడే ఫోన్లు చేస్తూ ప్రజల ఆరోగ్యం ఎలా ఉంది, వర్కర్స్ ఆరోగ్యం ఎలా ఉందని మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు సార్. అలాగే తండ్రి తన బిడ్డలను ఎలా కాపాడుకుంటారో అలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తన ప్రజల్ని అలా కాపాడుకున్నారు సార్. అందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ మేము. అలాగే సార్, ముంపుకి గురైన ప్రాంతాల్లో మున్సిపాలిటీ కార్మికులు పనిచేసినందుకు సంతోషంగా 2 జతల బట్టలు ఇస్తున్నారు సార్. అందుకు కూడా మాకు సంతోషంగా ఉంది సార్. కదిలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా అని చెప్పంగానే సార్ మీ కార్యకర్తలందరూ ముప్పుకి గురైన ప్రాంతంలోకి వచ్చి సేవలు చేశారు సార్. అది చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే ఈ అవకాశం ఇచ్చిన సార్ మీ అందరికీ ధన్యవాదాలు తెలియచుకుంటున్నాను సార్. మా మచిలీపట్నం స్వచ్ఛ సర్వేక్షణలో నెంబర్ 1 స్థానంలో ఉండాలని మా వంతు కృషి చేయాలని చేస్తాం సార్. మాటిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. వెరీ నైస్, బాగా మాట్లాడావు. విజయలక్ష్మి గారు మాట్లాడమ్మా. మన గవర్నీలైనా దగ్గర పెట్టుకోమ్మా, మైక్ దగ్గర పెట్టుకో. మన గవర్నీలైనా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడ మన గవర్నీలైన ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ వేదిక అలంకరించిన అంత పెద్దలందరికీ నా నమస్కారాలు. నా పేరు విజయలక్ష్మి అండి. 19వ వార్డు వర్కర్గా పనిచేస్తున్నాను. మొన్న వచ్చిన విజయవాడ వరద నీటికి మేమందరం అక్కడికి వెళ్ళి స్పెషల్ శానిటేషన్ చేశాము. మా ఒక్క మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా అక్కడ స్పెషల్ శానిటేషన్ చేసి మేము అక్కడిని ఆ ప్రజల్ని అక్కడి నుంచి మేము ఆ చెత్త చెదరాలని తరలించి బీచింగ్ని పౌడర్ని జల్లి మంచి కార్యశుద్ధి పనులు మేము కష్టంగా ఉన్న ఇష్టంగా చేసి మేము అక్కడ పని చేయటం జరిగింది. అలాగే మమ్మల్ని మా వసతులు కానీ మాకు ఆరోగ్యం బాగోపోయినా అక్కడ మెడికల్ క్యాంపుని మన సార్ అయిన మన సారు ముఖ్యమంత్రి గారు మా అందరికీ అక్కడ ప్రజల్ని ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా తన బిడ్డల్లాగా ఒక గురువు ఎలాగే ఒక స్కూల్లో గురువు ఎలాగా నడిపిస్తారో అలాగే మా అందరినీ కూడా మన మంత్రి గారు ముందుకు నడిపించి మమ్మల్ని అక్కడ శానిటేషన్ వర్క్ని బాగా చేయటం జరిగింది. అలాగే మన మంత్రి గారు చేయటంలో మరి ఆయన ఎంత మేము చేసే 8 గంటల డ్యూటీ అయితే 16 గంటల డ్యూటీ మేము ఇష్టంగా చేసి ఆ సారు మరి అలా చేయటం మరి మన ముందుకు వచ్చి మనతోటి మేము ఉన్నానని చెప్పి మన సీఎం గారైన సారు వచ్చి అలా చేయటం ముందుండి నడిపించడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన మంత్రి గారైన కొల్లు రవీంద్ర గారికి మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే బాబిరాజు గారికి మా మున్సిపాలిటీ తరఫున అందరినీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన ఈ వేదిక వచ్చిన పెద్దలందరినీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూర్చోమ్మా.
ప్రసాద్, దుర్గా ప్రసాద్ లాస్ట్ మాట్లాడా. ముందుగా మన వేదికకి వచ్చిన సీఎం, నువ్వు చెప్పాలని చెప్పేమా. నా పేరు దళాయి దుర్గా ప్రసాద్ అండి. పోయిన నెలలో ఇదే రోజుల్లో 1-2 తారీఖుల్లో వర్షాల కారణంగా మన విజయవాడ బొడమేరు వరద మన విజయవాడ లోతెంత ప్రాంతాలని ముంచేసింది. అక్కడికి మన సీఎం గారి ఆదేశాల మేరకు మేము అక్కడికి పనిచేయడానికి వెళ్ళాము. అక్కడికి మేము వెళ్ళిన తర్వాత నాలాంటి వర్కర్స్ ఎన్నో వేల మంది అక్కడికి వచ్చి ఉన్నారు. మేమంతా మా ప్రాణాలకి తెగించి అక్కడ పనులు చేశాము. బురదల్ని తొలగించి అక్కడ బీచింగ్లు మొత్తం శుభ్రం చేశాము. చేసిన తర్వాత మేము ఎలాగుంటామో ఎలాగుండాలో అని మేము కంగారు పడ్డాము. మాకు భోజనం కానీ అక్కడ ఉండడానికి రూములు కానీ వసతులు బాగా జరిగినాయి. అలాగే మాకు ఆరోగ్యం బాగుండడానికి అక్కడ మెడికల్ క్యాంపులు కూడా పెట్టించారు. మళ్ళీ వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మాకు టెస్టులు చేసి అక్కడ నీళ్ళల్లో చేసి వచ్చారు. మన వర్కర్స్ అక్కడ ఎలా ఉంటుందో అని చెప్పి మళ్ళీ ఇక్కడ టెస్టులు చేశారండి. అలాగ చేశారు. మాకు ఇలాంటి నాయకుడు మాకు అండగా ఉండగా ఇలాంటి కష్టాలు ఎన్ని వచ్చినా మేము ధైర్యంగా ఎదురుగెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా సెలవు తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ. శ్రీను, ఓ సూర్య శ్రీను. అందరికీ నమస్కారం. మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు